మనందరికీ తెలుసు శ్రీకృష్ణుడు తన మురళి ద్వారా అందరినీ ట్రాన్స్లోకి తీసుకెళ్లేవాడు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. అట్ ద సేమ్ టైం అదే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర టైంలో ఎప్పుడైతే అర్జునుడు ఆ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నప్పుడు అదే శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా తనని మోటివేట్ చేశాడు, తనని ఇన్స్పైర్ చేశాడు. సో ఆ టైంలో అర్జునుడు ఒక పెయిన్లో ఉన్నాడు, ఒక డిఫికల్టీలో ఉన్నాడు. ఆ డిఫికల్ట్ టైంలో తన మైండ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, తను చేస్తుంది ఏంటి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని శ్రీకృష్ణుడు చెప్పిన తర్వాత అర్జునుడికి ఒక క్లారిటీ వచ్చింది. సో అర్జునుడు చెప్పిన దాంట్లో చాలా వరకు మన మైండ్ గురించి మాట్లాడారు, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడారు. ఒక్కసారి మనం శ్రీకృష్ణుడి వేలో, భగవద్గీత వేలో లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ శ్రీకృష్ణాస్ వేలో లెట్ us అండర్స్టాండ్ ది లా ఆఫ్ అట్రాక్షన్. నా చాప్టర్ నెంబర్ 2లోనే శ్రీకృష్ణుడు ఎనర్జీ గురించి మాట్లాడతాడు, సోల్ గురించి మాట్లాడతాడు. సో శ్రీకృష్ణుడు క్లియర్గా చెప్తాడండి, వీఆర్ నాట్ దిస్ బాడీ. ఈ బాడీ అనేది ఒక క్లాత్ లాగా, మనం ఎలాగైతే ఒక మనం బట్టలు వేసుకుంటామో అలానే మన సోల్ కూడా ఈ పర్టికులర్ బాడీలో, ఈ పర్టికులర్ లైఫ్ టైంలో, ఈ పర్టికులర్ బాడీలో ఉంది. అంటే మనం ఎవరము అంటే మనం వీఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ నాట్ దిస్ పర్టికులర్ బాడీ. మనం ఏంటి మరి? ఎనర్జీ. ఈ సోల్ని ఎనర్జీ అనొచ్చు. ఈ ఎనర్జీని ఎవరు కాల్చలేరు, కట్టెతో కాల్చలేరు, నిప్పుతో కాల్చలేరు, దీన్ని వాటర్తో తడపలేరు. అంటే ఈ ఎనర్జీ దేనికి కూడా, ఎలాంటి దానికి కూడా లొంగదు. సో దిస్ సోల్ ఈజ్ ఎనర్జీ. మనమందరం కూడా ఎనర్జీ, వీఆర్ ఆల్ ఎనర్జీ. అండ్ మన ఫీలింగ్స్, మన థాట్స్ ఎలా ఉంటాయో ఆ ఎనర్జీని మనం ఆ వైబ్రేషన్ని మనం పంపిస్తున్నాం. సో భగవద్గీతలో క్లియర్గా చెప్పేది ఏంటంటే మనం అందరం కూడా ఎనర్జీ, వీఆర్ ఆల్ ఎనర్జీ. ఎస్, మీరు ఎక్కడి నుంచో ఈ వీడియో చూస్తున్నారు, నేను ఎక్కడి నుంచో ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. సో బేసిక్గా యు ఆర్ ఆల్సో ఎనర్జీ, ఐఎమ్ ఆల్సో ఎనర్జీ, వీఆర్ ఆల్ కనెక్టెడ్. మనం అందరం కూడా అదే సేమ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, మనందరిలో అంతే శక్తి ఉంది. దీన్ని ఫస్ట్ మనం గుర్తించాలి. ఎవరు వీక్ గారు, ఇక్కడ అందరూ ఒకరే, అందరిలో కూడా ఆ ఆత్మ ఒకటే, అందరిలో కూడా ఆ ఎనర్జీ ఒకటే. దీని గురించి ఫస్ట్ క్లియర్గా మాట్లాడారు. సెకండ్, మైండ్ ఈజ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు, మైండ్ ఈజ్ మ్యాన్స్ గ్రేటెస్ట్ ఎనిమీ అన్నారు. అంటే ఈ మైండ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే మైండ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. గోల్స్, ఆస్పిరేషన్స్, డ్రీమ్స్, డిజైర్స్, అచీవ్మెంట్స్, యాక్షన్స్ ఇవన్నీ చేసేది ఎవరు? మన మైండ్, రైట్? మన మైండ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అదే మైండ్ని సరిగ్గా యూజ్ చేసుకోకుంటే ఛాలెంజెస్, డిఫికల్టీస్ ఎక్కువగా వస్తుంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ శ్రీకృష్ణుడే చెప్పారు, రైట్? సో మైండ్ ఈజ్ మ్యాన్స్ వర్స్ట్ ఎనిమీ. మైండ్ని సరిగ్గా మేనేజ్ చేయకుంటే చాలా ప్రాబ్లమ్స్ని మనం చూడబోతున్నాం, డిఫికల్టీస్ని, ఛాలెంజెస్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. హూ సెడ్ దిస్? ఎస్, శ్రీకృష్ణుడు ఇవన్నీ క్లియర్గా చెప్పాడు. మనం చూస్తే హీ వాజ్ టాకింగ్ అబౌట్ మైండ్ మేనేజ్మెంట్. మరి ఆ మైండ్ని మేనేజ్మెంట్ చేయాలంటే వీ హ్యావ్ టు డూ సమ్ సాధన. ఎస్, ఎందుకంటే మైండ్ని మనం మేనేజ్ చేయలేము. అర్జునుడు ఒకానొక సిచ్యువేషన్లో దీన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇది పాసిబుల్ అవుతుందా, ఇది ఇట్స్ వెరీ డిఫికల్ట్, దీన్ని ఎలా చేయాలన్నప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పారు? సాధన. మనం చేయాల్సింది ఏంటంటే సాధన. వీ హ్యావ్ టు ప్రాక్టీస్, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ ఎలా చేయాలి? మెడిటేషన్తో స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడైతే మనం మెడిటేషన్లో మనం చేస్తుంది ఏంటి? మెడిటేషన్లో వీఆర్ సిట్టింగ్ అట్ వన్ ప్లేస్ అండ్ వీఆర్ ఛానలైజింగ్ ఆల్ అవర్ ఫోకస్. మన ఫోకస్ అంతా కూడా ఒక పాయింట్ పైన పెడుతున్నాం. శ్వాస పైన మనం ఫోకస్ని పెడుతున్నాం. శ్వాస పైన ఫోకస్ పెట్టడం, లేదా ఒక పర్టికులర్ పాయింట్ పైన ఫోకస్ పెట్టడం. మన బాడీలో ఏదైతే జరుగుతుందో, సెన్సేషన్ జరుగుతున్నాయో దానిపైన అవేర్నెస్తో ఉండడం. సో దీని ద్వారా మన మైండ్ని మనం ట్యూన్ చేస్తున్నాం. సో రోజులో ఒక 10 minutes 15 minutes కనుక మనం ఈ సాధన చేసినట్టయితే, ఈ మెడిటేషన్ కనుక చేసినట్టయితే, దీంట్లో మన మైండ్ని మనం ఒక ఛానలైజ్ వేలో, ఫోకస్ వేలో మనం చేస్తున్నాం. ఎప్పుడైతే ఆ ఛానలైజ్ వేలో, ఫోకస్ వేలో ఎప్పుడైతే మనం మైండ్ని మేనేజ్ చేస్తున్నామో అక్కడ ఏం జరుగుతుంది? మైండ్కి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. మైండ్కి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా డే అంతా కూడా ఆ మైండ్ ఒకదానిపైనే ఫోకస్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఫోకస్ వెళ్ళిపోయినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకే నౌ మైండ్ ఈజ్ షిఫ్టింగ్, మైండ్ షిఫ్ట్ అవుతుంది, డైవర్ట్ అవుతుంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు 60,000 థాట్స్ని మనం ఆపలేము.
మరి మైండ్ని ఒకే దానిపైన ఫోకస్ చేయించాలి అంటే వీ హ్యావ్ టు ట్యూన్ అవర్ మైండ్. దీని గురించే మనం మైండ్ని మనం ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇది చేస్తామో మైండ్ మేనేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. మైండ్ మేనేజ్మెంట్ స్టార్ట్ అవుతే రిజల్ట్ స్టార్ట్ అవుతాయి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది ఏంటంటే మనం ఎవరితో ఉంటున్నాము, మన కమ్యూనిటీలో మనం ఎవరితో ఉంటున్నాము. బికాస్ చూడండి, ఇక్కడ పాజిటివిటీ ఉంది, నెగటివిటీ కూడా ఉంది. సో నెగటివిటీ పీపుల్తో మనం ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఆ నెగిటివ్ పీపుల్లో ఉండడం ద్వారా మనం నెగటివిటీని ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటాం. చాలామంది చూడండి, ఒక నెగిటివ్ గ్రూప్లో ఉంటే వాళ్ళు అందరినీ బ్లేమ్ చేస్తుంటారు, క్రిటిసైజ్ చేస్తుంటారు, కంప్లైనింగ్ చేస్తుంటారు. మరి వాళ్ళతో ఉంటే మన 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 కమ్యూనికేషన్ కూడా అలానే ఉంటుంది, అలాంటి కమ్యూనికేషన్ ఉంటుంది. బికాస్ బర్డ్స్ ఆఫ్ అ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. సిమిలర్ బర్డ్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి. సో ఒక ఇన్స్పైరింగ్ గ్రూప్తో ఉండండి. ఏ గ్రూప్తో మీరు ఒక గ్రూప్లో ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని మీ గోల్స్ పైన నమ్ముతున్నారు, మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని హై ఎనర్జీలో ఉంచట్లేదు అంటే ప్లీజ్ లీవ్ దట్ గ్రూప్. ఆ గ్రూప్ని విడిచిపెట్టండి. మనకు తెలుసండి, భగవద్గీతలో కర్ణుడు ఈజ్ సో పవర్ఫుల్. కర్ణుడు చాలా పవర్ఫుల్. బట్ స్టిల్ తనున్న సైడ్ ఓడిపోవడము, తను చివరికి చనిపోవడము జరిగిందంటే ఇక్కడ ఏం జరిగిందంటే బికాస్ తను అధర్మానికితో ఉన్నాడు కాబట్టి అక్కడ ధర్మం అనేది ఎప్పుడు గెలుస్తుంది. అంటే ఇక్కడ మనం పాజిటివిటీతో ఉన్న వాళ్ళతో ఉంటే వాళ్ళ వైబ్రేషన్స్ ద్వారా మన వైబ్రేషన్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. ఎస్, మనం ఎప్పుడూ ఒక ఆరాలో ఉంటాం, మనం ఎప్పుడూ ఒక హార్ట్ కాన్షియస్నెస్లో ఉంటాం. అంటే మన హార్ట్ ఎప్పుడు ఒక వైబ్రేషన్ని రిలీజ్ చేస్తుంటుంది. సో మనం ఎలాంటి వాళ్ళతో ఉన్నాము, ఎక్కువగా వాళ్ళు నెగిటివిటీ గురించి మాట్లాడుతున్నారు, ఛాలెంజెస్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు, వీళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళు సరిగ్గా లేరు అంటే ఎప్పుడు ఎవరినో ఒకరిని క్రిటిసైజ్ చేస్తుంటారు, ఒక నెగిటివ్ ఎన్వైర్న్మెంట్ క్లియర్ చేస్తున్నారు. ఆ నెగిటివ్ ఎన్వైర్న్మెంట్లో ఉంటే మనం కూడా వాళ్ళలాగానే కిందికి వెళ్తూ ఉంటాం. దే ఆర్ పుల్లింగ్ అస్ డౌన్. వాళ్ళు మనం కిందికి లాగుతున్నారు. మరి అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి? వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేసేయాలి. ఇఫ్ యూ వాంట్ టు గ్రో అహెడ్, మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం యాక్చువల్లీ కింద ఉన్న ల్యాడర్స్ నుంచి మనం దాన్ని విడిచిపెట్టాలి. ఆ క్రింద ల్యాడర్స్ని మనం విడిచిపెడితేనే మనం పైకి వెళ్తుంటాం. సో ఇక్కడ చాలామంది తెలియకుండానే ఆ నెగిటివ్ లూప్లోకి వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే పైకి వెళ్తున్నాం, ఎప్పుడైతే మన గోల్స్, మన ఆస్పిరేషన్స్, మన డ్రీమ్స్, మన డిజైర్స్ వైపు మనం ముందుకు వెళ్తున్నామో మన లైఫ్లో కొత్త వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు, కొత్త ఆపర్చునిటీస్ మన లైఫ్లోకి వస్తుంటాయి. సో అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్ దట్ మన లైఫ్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. సో శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎంటైర్గా చెప్పింది ఏంటంటే ధర్మంతో నిలబడండి. ఎస్, ధర్మంతో ఉండండి. మన మైండ్ని మనమే మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనం దేన్ని చూజ్ చేసుకోవాలి, అది మన చాయిస్. ఎందుకంటే వీళ్ళు నాతో ఇలా చెప్పించారు, వీళ్ళ ద్వారానే నేను ఇలా అయ్యాను, వీళ్ళ ద్వారా నేను నా లైఫ్లో నేను ఏది ఎదగలేదు అంటూ మనకి మనం ఎక్స్క్యూజెస్ ఇస్తే మనం ముందుకు వెళ్ళలేము. మన లైఫ్లో ఒక ఫ్రీ విల్ ఉంటుంది. ఫ్రీ విల్ అంటే నేనేం చేయాలో అది నేను చేయగలను. చాయిస్ నా చేతుల్లో ఉంది. రైట్? ఇప్పుడు నేను ఎలా ఆలోచించాలి, అది నా చేతుల్లో ఉంది. ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవ్వాలి, అది నా చేతుల్లో ఉంది. ఇప్పుడు నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి, అది కూడా నా చేతుల్లో ఉంది. అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఫ్రీ వాంట్. మీకు ఏదైతే ఇష్టం లేదో దాన్ని సీరియస్లీ నో చెప్పండి. నెగిటివ్ పీపుల్తో మాట్లాడడం మీకు ఇష్టం లేదు, నెగిటివ్ పీపుల్తో ఉండడం మీకు ఇష్టం లేదు. ఎస్, ఎవరైనా నెగిటివ్ హ్యాబిట్స్లోకి వెళ్తున్నారు, దాంట్లోకి వెళ్ళడం మీకు ఇష్టం లేదు. సో ఫ్రీ వాంట్, మీరు ఈజీగా చెప్పొచ్చు, ఇది నాకు ఇష్టం లేదు, ఇది నేను చేయను, సింపుల్. రైట్? సో అండర్స్టాండ్, ఫ్రీ విల్ చాలా యూజ్ అవుతుంది, ఫ్రీ వాంట్ కూడా యూజ్ అవుతుంది. రైట్? మీకు ఎప్పుడైతే అవసరం లేదో మీరు ఈజీగా వద్దు అని చెప్పొచ్చు. రైట్? ఆ ఛాన్స్ మీ దగ్గర ఉందండి, ఆ చాయిస్ మీ దగ్గర ఉంది. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు కాదు. మీకు అది నచ్చట్లేదా, మీకు అది కరెక్ట్ కాదా అని తెలుస్తుందా, దెన్ ఇమ్మీడియట్లీ సే నో. రైట్? సో మన మైండ్ మనతో చాలా గేమ్స్ ఆడుతుంది, ట్రికీగా గేమ్స్ ఆడుతుంది. ఆ గేమ్స్ని అర్థం చేసుకోవాలి అండ్ వీ హ్యావ్ టు మూవ్ అహెడ్. రైట్? సో అందరూ భగవద్గీత ఒకసారి రీడ్ చేయండి అండ్ లిసన్ టు భగవద్గీత సో దట్ మన మైండ్ని ఎలా మేనేజ్ చేయాలి, మన లైఫ్ని ఎలా మేనేజ్ చేయాలని తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇన్ ద చాట్ బాక్స్లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని టైప్ చేయండి అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇంకా మంచి కాంటెంట్ మీ ముందుకు రాబోతుంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు షేర్ ఆల్ దిస్ కాంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోర్ పవర్ టు యూ. అండ్ ఇప్పుడు తొందరలో మన లైవ్ వర్క్షాప్స్ ఉంటాయండి, ఆన్లైన్ ఆఫ్లైన్లో. టెలిగ్రామ్ గ్రూప్లో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. థ్యాంక్ యూ. జై హింద్.